ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రకటన గ్రంథము 20 అధ్యాయము 11వ వచనము. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూసితిని. భూమ్యాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిల్వ చోటు కనబడకపోయాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈ మాటల నెరవేర్పు కాలము ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన రెండవ రాకడలో అనగా అంత్య తీర్పునందు జరుగును. ధవలమైన మహాసింహాసనంపై ఆసీనుడై ఉన్నవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తే. ఆయన అంతవరకు జాలి, దయ, కరుణ, ప్రేమ కలిగిన రక్షకుడుగా ఉండను గాని ఇప్పుడు నీతి న్యాయములను స్థాపించుటకు ప్రతి వానికి వాని క్రియల చొప్పున తీర్పు తీర్చుటకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రతి యుగములో ఉన్న ప్రతి మానవుణ్ణి ప్రతి క్రియ తీర్పబడే సమయమిది. మనుషుల రహస్యములను విమర్శించే దినమది. ఎందుకనగా జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ కూడా ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురని లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి. గమనించండి ప్రియులారా, భయంకరమైన తీర్పు తప్పించుకొనుటకు ఒకటే మార్గం. అదే ప్రభు అయిన యేసు క్రీస్తుని నీవు నమ్ముకోవడమే. ఆయన చెంతకు చేరి ఆయన పాద సన్నిధిలో నీ పాపములు ఒప్పుకుంటే ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము చేత నీ పాపములన్నీ క్షమింపబడతాయి. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు గనక నేడే రండి, ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్మండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.